కోణస్థ పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః సౌరిశనేశ్వరో మందః పిపలాదేవ నమోస్తు సంస్తుతః శక్తిహస్తం విరూపాక్షం సిఖివాహం షడాననం దారుణం రిపురోగ్నం భావయే కుక్కుడుధ్వజం. ఓం శం శనేశ్వరాయ నమః. కొలుగూరు న్యూస్ వీక్షకులకు శుభోదయం. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 7, 2026 శనివారం. ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన అగ్నితత్వం ఉంది. కర్మకారకుడైన శని భగవానుడికి ఇష్టమైన శనివారం నాడు కుజుడికి సంబంధించిన చిత్తా నక్షత్రం వచ్చింది. దాని గురించి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన తిథి షష్ఠి. తిథి అంటే ఈరోజు శని దోషం కుజదోషం రెండూ తిరిగిపోయే అద్భుతమైన అవకాశం. మరి ఈరోజు ముహూర్తాలు ఎలా ఉన్నాయి పంచాంగరీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. తిథి ఈరోజు మాఘ బహుళ షష్ఠి. ఈ తిథి ఈరోజు రాత్రి వరకు ఉంటుంది. షష్ఠి నాడు సుబ్రహ్మణ్యారాధన చేయడం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు. నక్షత్రం విషయానికి వస్తే కుజుడు సంబంధించిన చిత్తా నక్షత్రం ఈ రోజు పూర్తిగా లేదా రాత్రి వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు యంత్రాలకు సంబంధించిన పనులు, వాహనాలు కొనుగోలు లేదా భూ సంబంధిత వ్యవహారాలు చూసుకోవడం చాలా మంచిది. ఈ రోజు శనివారం కాబట్టి కాల పురుషుడు ఉదయం వేళ కొన్ని కఠినమైన నియమాలు విధించాడు. ముఖ్యంగా రాహుకాలం మరియు దుర్ముహూర్తాల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. శనివారం నాడు రాహుకాలం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలు మొదలుపెట్టకండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. శనివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో సూర్యోదయం బట్టి దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఉదయం 8 గంటల లోపు మరియు 9 గంటల తర్వాత వచ్చే రాహుకాలం వెరిసి ఉదయం 10:30 వరకు సమయం అంత అనుకూలం కాదు. మరి మంచి సమయాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత సమయం బాగుంటుంది. చిత్తా నక్షత్రం కాబట్టి ధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఈరోజు శనివారం చిత్తా నక్షత్రం కుజుడు మరియు షష్ఠి తిథి కలయిక. ఇది చాలా అరుదు. ఒకటి శనిదోషం ఉన్నవారు సాయంత్రం వేళ శనిదేవుడికి లేదా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుజదోషం రుణబాధలు తొలగాలంటే చిత్తా నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించండి. కందిపప్పు దానం చేయడం వలన అప్పుల బాధలు తగ్గుతాయి. శని భగవానుడికి చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటూ రేపటి పంచాంగ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.